హాయ్ అండి. ఒకరోజు సడెన్‌గా మనకు అనుకోకుండా ఇబ్బందులనేది ఎదురవుతుంటాయి. అనుకోకుండా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదండీ! అలాగా మా ఇంట్లో గూడా ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి అలా ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయన్నమాట. అది కూడా పండగ రోజండి. నాగుల చవితి పండుగ రోజు జరిగిందన వెంటనే మేము మళ్ళీ పంచమ రోజు గుడికి వెళ్ళాల్సొచ్చింది. అసలు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి? ఎందుకు సడెన్‌గా గుడికి వెళ్ళాల్సొచ్చింది అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా మా ఇంట్లో నాగుల చవితి రోజు, అలాగనే నాగ పంచమి రోజు పూజ ఎలా చేసుకున్నాము అనేది కూడా ఇవాల్టి వీడియోలో మీకు కొంచెంగా షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే నాగుల చవితి పండుగ రోజు అంటే నిన్న అండి, సోమవారం రోజు నాగుల చవితి వచ్చింది కదండి. అందుకనేసి ఇంకా పూజ చేద్దామనేసి ఇలా రకరకాల పూలు, అంతేకాకుండా మా మొక్కలకు పూసిన మందారాలు అన్నీ సిద్ధం చేసి పూజకు రెడీ చేస్తున్నాను. నాగుల చవితి పండుగ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. మా రాయలసీమ సైడ్ 2 రోజులు చేస్తారండి. చవితి రోజు అలాగనే పంచమి రోజు చేస్తారనమాట. ఇలా చవితి రోజు అయితే మాత్రము నూగు ముద్దలు, సలిపిండి, అలాగనే కొబ్బరికాయ, చీర అన్ని పెట్టేసి టెంకాయ కొట్టేసి వస్తారు. నెక్స్ట్ డే పాలు పోసొస్తారు. మేమేంటంటే అండి, నాగుల చవితి రోజే పాలు అన్నీ తీసుకెళ్ళేసి స్వామివారికి సమర్పించేసి వస్తామన్నమాట. నాగులకు కానీ పుట్టకు కానీ మేము కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటారు ఇటు సైడ్. మేమైతే పుట్టకే వెళ్తామండి. అందుకనేసి ఇక్కడైతే నేను ఫస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నానండి. అమ్మ అయితే ఇంకా పూజ చేస్తుందన్నమాట. ఇంకా పుట్టకు వెళ్ళినా, నాగులకు వెళ్ళినా కానీ ఈరోజైతే మాత్రం అంటే నాగుల చవితి రోజు చాలా రద్దీ ఉంటారండి. అందుకని మార్నింగ్ వెళ్తే కనుక దర్శనం సరిగా అవ్వదని చెప్పేసి దగ్గర దగ్గర 10 గంటలకు అలా వెళ్దామని చెప్పేసి నేను పిల్లలందరం అనుకుంటున్నాము. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసి ఇచ్చాను. తర్వాత ఇక్కడ నువ్వు పిండి, అలాగనే సలిపిండి ప్రసాదంగా తీసుకెళ్తామండి. అలాగనే వడపప్పు, తర్వాత పోగు దారము, తర్వాత కొబ్బరికాయ, చీర అన్నీ తీసుకెళ్తామన్నమాట. పాలు, ఇక్కడ నువ్వుపిండి ఎట్లా అంటే అండి, మనం నువ్వులు వేయించమన్నమాట. పచ్చి నువ్వులతోనే నువ్వుపిండి అనేది ప్రిపేర్ చేయాలి. కొందరు నల్ల నువ్వులతో, కొందరు తెల్ల నువ్వులతో అలా నువ్వుపిండి అనేది చేస్తాం కదండి. మేమైతే మాత్రం నల్ల నువ్వులతోనే ప్రిపేర్ చేస్తానండి. అందుకని ఇక్కడ నేను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో అలాగనే ఇన్స్టా రీల్స్లో కూడా పోస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉండేటట్టుగా నువ్వుపిండి అది మనం మిక్సీలో కూడా జార్లో హీట్ కాకుండా ప్రిపేర్ చేయొచ్చండి. హెల్త్ కూడా చాలా మంచిది కనుక నేనైతే పిల్లలకి అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటాను. నార్మల్గా అయితే మా రాయలసీమ సైడ్ ఖచ్చితంగా ఇలా నాగుల చవితి రోజు నువ్వుపిండి ప్రిపేర్ చేయాలి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఆడపిల్లలకు ఇలా నువ్వుపిండి సారు అనేది తీసుకెళ్తూ ఉంటారండి. మీకు ఎంతమందికి తెలుసు? అలాగనే రాయలసీమ వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో ఇలా నాగుల చవితి అయిపోయిన వెంటనే నువ్వుపిండి, తర్వాత చీర, జాకెట్లు, తర్వాత స్వీట్స్, పూలు, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ ఆడపిల్ల వాళ్ళ ఇంటికెళ్ళేసి ఇచ్చేసి వస్తుంటారనమాట. పుట్టింటి నుంచి సారనమాట. శ్రావణ మాసం సారు అని చెప్పేసి. నువ్వుపిండి అంటే ఏం లేదండి, నువ్వుల లడ్డూలు. మా సైడ్ అంతా నువ్వుపిండి అనేదాన్ని. నేను కూడా అలాగనే చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ ఇలా నువ్వుపిండి తయారు చేసేటప్పుడు నువ్వుపిండి పుల్లగా కాకుండా ఉండాలంటే అండి, బెస్ట్ అండ్ సింపుల్ టిప్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నువ్వులు మిక్సీకి వేసిన తర్వాత మళ్ళీ బెల్లం యాడ్ చేసి మిక్సీకి వేసిన తర్వాత ముందుగానే మనం మిక్సీకి వేసుకుని పెట్టుకున్న కొబ్బరి పొడిని అనేది కలిపేసామనుకోండి, అప్పుడు నువ్వుపిండి అనేది పుల్లగా కాకుండా ఉంటుందండి. అంతేకాకుండా మనకి నూనె బాగా వస్తుందన్నమాట. నువ్వులలోంచి చాలా కమ్మగా ఉంటాయండి. నార్మల్గా అయితే నువ్వుపిండిలో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తుంటారు. అదంతా ఏం అవసరం ఉండదు. మనం తీసుకునే బెల్లం, ముద్ద బెల్లం ఉంటుంది చూడండి, ఉప్పు లేని బెల్లం తీసుకున్నా చాలా కమ్మగా, పులుపు లేకుండా, ఉప్పగా లేకుండా ఉంటాయండి. ఇక నేనైతే ఇంకా నువ్వు ముద్దలు తయారు చేస్తున్నాను. ఇలా నువ్వుల లడ్లు 5, సలిపిండి ముద్దలు 4, లేకుంటే కనుక సలిపిండి ముద్దలు 5, నువ్వుల లడ్లు 4 అలా ప్రిపేర్ చేయాలన్నమాట. టోటల్గా 9 క్వాంటిటీ వచ్చేటట్టుగా తీసుకోవాలి. ఇంకా ఇంట్లో ప్రసాద దేవుడి దగ్గరికి, అంతేకాకుండా ఇదిగోండి ఇంకా పుట్ట దగ్గరికి అనేసి ఇలా ప్లేట్లోటివి అమ్మ ప్రసాదాలుగా నైవేద్యంగా ఇంట్లో సమర్పిస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా మనం పిరికిట్ లెక్క వచ్చేటట్టు, అలాగనే రౌండ్గా ముద్దలు వచ్చేటట్టు అలా ప్రిపేర్ చేస్తామండి. చాలామందికి రాయలసీమలో ఉంటే తప్పకుండా తెలిసే ఉంటుంది. నాగుల చవితి అంటే చాలా సంబరంగా చేస్తారండి అసలుకి. పుట్ట దగ్గర ప్రసాదాలు పెట్టి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు, తర్వాత నాగుల కట్టకు వెళ్ళేసి నాగులకు సమర్పించేవాళ్ళు అసలుకి ఫుల్లుగా ఉంటారండి. దర్శనానికి వెళ్తే తొందరగా వెళ్తే లేట్ అవుతుంది, పైగా ఫుల్ రద్దీగా ఉంటారు కదా అని చెప్పేసి 10-10:30కు వెళ్ళొచ్చులే అనుకునేసి ఇంకా ఇంట్లో అమ్ము అయితే ఉదయాన్నే ఇదిగోండి ప్రసాదాలు తొందరగానే ప్రిపేర్ చేసిందన్న ఇంకా కొబ్బరికాయ కొట్టింది. అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇదిగోండి మా మొక్కలకు పూసిన కొన్ని గులాబీలు, మందారాలతో ఇలా అలంకరించేసి అమ్మ అయితే పూజ చేసింది.
మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ. పండగలనే కాదు డైలీ ఇలా పూజ చేసుకుంటే, ఆ దీపారాధనలో అమ్మవారిని, దేవుళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుందండి. ఈ మధ్య అయితే ఎక్కువగా అమ్మునే పూజ చేస్తా ఉంది. నేనైతే పూజ గట్టు కొంచెం అలా తుడిచేసి, లేకుంటే దేవుడి ఫోటో ఫ్రేమ్‌లకున్న పూలు నిన్నటి పూలంతా తీసేసి, అలా అంతా సిద్ధం చేసేసరికి తనొచ్చేసి పూలు అలంకరించేసి, తర్వాత దీపాలు క్లీన్ చేయడము, తర్వాత పూజ చేయడము అంతా తనే చేస్తా ఉంది. నేనైతే ఇక్కడ గురిగ ప్రిపేర్ చేస్తున్నానండి. దీపం తీసుకెళ్ళాలి కదండీ! అందుకనేసి పిండి దీపమే తీసుకెళ్తాం గనక ఇక్కడ పిండి దీపము, తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టిన ప్రసాదాలు అన్నీ ట్రేలో పెట్టేస్తున్నాను. ఇలా ప్రసాదాలు, పిండి దీపము, నూనె, తర్వాత ఆకులు, ఒక్కలు, తర్వాత వడపప్పు, పోగు దారము ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినటువండి. ఇంగా కొబ్బరికాయ, అగరబత్తీలు, కర్పూరము అవన్నీ మామూలుగానే తీసుకెళ్తాం కదండీ! వాటితో పాటు చీర, పూలు అన్నీ తీసుకెళ్ళాలి. పచ్చి పాలు, తర్వాత మనము వారు పోసేదానికి నిండు బిందె నీళ్ళు అన్నీ సిద్ధం చేసుకునేసి ఇంగా పుట్టకైతే మా దగ్గరలో ఉన్న పుట్టకే వెళ్తున్నాము. నార్మల్‌గా అయితే సోమవారం అంటే నిన్ననే నాగుల చవితి వచ్చింది కదా! ప్రధానంగా గుడికి వెళ్దాము. అక్కడనే నాగుల కట్ట ఉంది, పుట్ట ఉంది. దేవుని దర్శనం కూడా చేసుకొని రావచ్చు కదా అనుకున్నాం కానీ ఫుల్ రద్దీగా ఉంటారు. నేనైతే ఎక్కువసేపు నిలబడలేను కదా అని చెప్పేసి మా దగ్గరలో ఉన్న పుట్టకే వెళ్ళామండి. ఎంత ఫుల్ రష్ ఉన్నారంటే అండి, అసలుకు మెయిన్‌గా మాకు జరిగిన సన్నివేశాలు అది ఇది అని చెప్పాను కదండీ! అక్కడనే జరిగాయండి. ఊహించని పరిణామాలనే చెప్పొచ్చనమాట. ఇక్కడ ఇదిగోండి దగ్గరలో ఉన్న పుట్టకే వచ్చేసాం గానీ, ఎంత రద్దీ ఉన్నారంటే అండి, దగ్గర దగ్గర 11 కావచ్చిందండి టైము. 11 గంటలకైనా గానీ ఎంత ఫుల్ రష్ ఉన్నారంటే, అసలు దర్శనం సరిగా అవ్వలేదండి. పూజ సరిగా చేయలేదు. పూజ చేసేటప్పుడు ముందర నుంచి, సైడ్ నుంచి అలా తోశారనమాట. నేను కింద పడిపోయి అలాగనే కొంచెము అలా నిలబడ్డాను. లేకుంటే కింద పడింటే గనుక వేరే రకంగా ఉండేది. అదొక ఊహించని పరిణామం జరిగిందా. తర్వాత పూజ చేసేటప్పుడు సడన్‌గా అమ్ముకు వీపుకైతే అండి కందిరీగనో, తేనెటీగనో చాలా గట్టిగా కుట్టిందండి. తనైతే ఆ నొప్పికి తట్టుకోలేక గట్టిగా అమ్మ, అమ్మ అని అరిచిందనమాట. అదొక ఊహించని పరిణామం. సడన్‌గా ఏం కుట్టిందో అనేది కూడా అర్థం కాలేదు. భుజం పైన అలా పురుగుంటే వెంటనే తీసేసాము. అది ఒకటి సడన్‌గా జరిగిందండి. ఇంటికి రాగానే కార్ కీస్ కనపరాలేదండి. అసలు కీస్ ఉన్నాయి గానీ, ఈ కీస్‌కు లాక్ ఉంటుంది గదండీ! మనము ఆన్, ఆఫ్ బటను అది ఉంటుంది చూడండి. అది కనపరాలేదనమాట. ఎక్కడ అసలు అక్కడనే ఏదన్నా టర్నింగ్ తిప్పేటప్పుడు అలా పడిపోయిందా? ఏం అర్థం కాలేదు. ఎక్కడ చూసినా దొరకలేదు. దగ్గర దగ్గర గంటన్నర, 2 గంటల పాటు వెతికారండి మా వారు. అలాగనే బాబు వెళ్లి వెతికారు. తర్వాత కార్ లాక్ తీసి కీస్ ఉన్నాయి. కీస్‌కి అది ఉంటుంది గదండీ! ఆన్, ఆఫ్ వచ్చుంటుంది. అది కనపరాలేదు. మొత్తం వెతికిన తర్వాత ఏదైనా మొక్కలలో పడిందేమో బాదం చెట్టు దగ్గర అని కాసేపు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే అప్పుడు అక్కడ దొరికిందండి. దర్శనం సరిగా అవ్వలేదు. కార్ కీస్ కనపరాకుండా పోయాయి. అమ్ముకేమో తేనెటీగో, కందిరీగో ఏదో కుట్టింది. తర్వాత నేను కింద పడిపోయాను. చవితి పండుగ రోజుల్లో భగవంతుడా ఏంటి ఇలా జరిగింది అనేసి నాకైతే మాత్రము అదే మనసులో ఉన్నిందండి. అందుకనేసి ఉదయాన్నే లేచి కొంచెంగా అలా కసు ఊడ్చేసి మాప్ పెట్టేసి 6:30 కల్లా ఇలా పూజ చేశానండి. అమ్మ ఏదన్నా తప్పులుంటే మన్నించండి స్వామి. అన్నీ నేను భక్తితో అన్ని ప్రసాదాలు చేసుకునేసి తీసుకెళ్ళాను కదా! ఏమీ తక్కువ చేయలేదు కదా! ఎందుకు ఇలా ఒకదాన్ని బట్టి ఒకటి అలా జరిగాయి. అమ్మ చల్లగా చూడమ్మా అని మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేస్తూ కోరుకున్నానండి. ఇంక తర్వాత నిన్ననే కొత్తూరుకు వెళ్ళాలి అనుకున్నాము. అందుకనేసి ఇక్కడ చీర అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. కొత్తూరుకు వెళ్ళాక దగ్గర దగ్గర 2 సంవత్సరాల పైనే అవుతుందండి. కొత్తూరుకు ప్రతి సంవత్సరము ఉగాది పండుగ ముందర లేకుంటే గనుక కార్తీక మాసంలో అలా వెళ్తూ ఉంటాము. ఆల్రెడీ మన ఛానల్‌లో కూడా 2, 3 వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇంకెందుకో ఇబ్బంది వచ్చేసి ఎట్టెట్నో పోయిన సంవత్సరంగా అటు పోయిన సంవత్సరం వెళ్ళలేదు. పోయిన సంవత్సరము వెళ్ళకూడదు కానీ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా! మామయ్య చనిపోయాడు అనేసి వెళ్ళలేదనమాట. అందుకనేసి కొత్తూరులో కూడా ఉండేది నాగులేండి, సుబ్రహ్మణ్య స్వామి. మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. నా దగ్గరికి రాకుండా ఇలా పుట్టకు వెళ్తారా మీరు ఇప్పటికైనా కానీ అని దేవుడే అలా చూపించాడేమో అని మా అందరికీ అనిపించేసి నిన్ననే అనుకున్నాం కొత్తూరుకు వస్తాం స్వామి అని చెప్పేసి. అందుకని ఆయనకు తీసుకెళ్ళేదాన్ని చీర, తర్వాత ఇదిగోండి ఇక్కడ బియ్యం బేడలు, తర్వాత పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, ఇంకా పచ్చిపాలు, మనం పంచామృతంతో అభిషేకం చేయాలనుకుంటే పంచామృతం అన్నీ తీసుకెళ్ళొచ్చు. ఇంకా మేమైతే అభిషేకం చేయాలని ముందుగానే అనుకోవాలన్నమాట. ముందుగానే మనము టికెట్ అది తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఇంకా ఊరికి దర్శనం చేసుకొని వద్దాం. పైగా నిన్ననే నాగుల చవితి అయిపోయింది కనుక ఇవాళ మంగళవారము, పైగా ఫుల్ రష్ ఉంటారేమో అని చెప్పేసి ఇదిగోండి మధ్యాహ్నం లంచ్కి లేట్ అయినా కూడా ఈ పిల్లలు ఇబ్బంది పడకూడదని ఇలా చిత్రాన్నము, తర్వాత ఆలు ఫ్రై చేశాను. తర్వాత బాబుకి ఇష్టం అనమాట చిత్రాన్నంలోకి ఇలా కొంచెం పచ్చడి, ఇంకా అన్నీ రెడీ చేసి ఇంకా బయలుదేరుతున్నామండి. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రతి సంవత్సరం వెళ్తాం కదండి. నార్మల్గా అయితే కనుక కొత్తూరులోనే అమ్ముకు తలనీలాలు ఇచ్చామండి.
ఆయన కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి పేరు కలిసేటట్టుగానే అమ్ము పేరు కూడా పెట్టామండి. మీకు ఇంతవరకు తెలియదు కదండి, చాలామంది మీరు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు అమ్ము అసలు పేరు ఏంటక్క అనేసి. అమ్ము అసలు పేరు సౌజన్య అండి. సుబ్రహ్మణ్య స్వామి పేరు కలిసేటట్టుగా సాసు అలా పేర్లో వచ్చేటట్టుగానే పెట్టుకుందామని చెప్పేసి అమ్ము పేరు సౌజన్య అని పెట్టాము. అమ్ము చిన్నపిల్లప్పుడు కూడా ఎప్పుడన్నా కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామికి వస్తామని మొక్కుకొనేసి వెళ్ళకుంటే కనుక ఈ సంవత్సరము లేకుంటే కనుక వచ్చే ఆదివారము అలా అనుకుని ఏదైనా ఇబ్బంది ఎదురై వెళ్ళకుంటే కనుక అమ్ము చిన్నపిల్లప్పుడే ఆయన మహిమ చూపించేవాడు అనమాట. ఎప్పుడన్నా నిద్రలో తను పాము కదా నాలుక ఆడిస్తూ చూడండి అట్లా అనడము. అంటే నిజంగా అండి కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి నిజస్వరూపమైన దేవుడు అండి, చాలా మహిమాన్వితమైన దేవుడు అనమాట. సుబ్రహ్మణ్య స్వామి గురించి చాలామందికి తెలిసే ఉంటే కనుక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అంత మహిమాన్వితమైన స్వామి కనుక ఆయన పేరు మీదనే అమ్ము పేరు పెట్టుకున్నాం కనుక ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళేసి అమ్ము చేతనే అభిషేకం అంతా చేయించేవాళ్ళమండి. అలాంటిది 2 సంవత్సరాలు వెళ్ళకపోయేసరికి స్వామివారి కోపం వచ్చిందో ఏమో, ఇప్పుడైనా నా దగ్గరికి రాలేదని చెప్పేసి కోపం వచ్చేసి ఏమన్నా అమ్ముకు అలా టెనటే కదిరిగి కొట్టిందేమో, ఇలా జరిగిందేమో అని చెప్పేసి నిన్ననే మొక్కుకొనేసి ఇంకా ఇదిగోండి దర్శనానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే కొంచెం గుడి అంతా డెవలప్ చేస్తున్నారేమో అండి. మేమైతే 9, 9:30, 10 అయిందేమోనండి గుడికి వచ్చేసరికి. అక్కడ కూడా ఫుల్ రద్దీగా ఉంటారు కదా, అందుకనేసి లంచ్ కూడా తీసుకొని వచ్చాను. రద్దీ అయితే మరీ నిన్నటి అంత ఎక్కువ అయితే ఉండరండి. ఆదివారం రోజు ఫుల్ రద్దీ ఉంటారు, మంగళవారం కూడా ఫుల్, అంటే అంత ఎక్కువగా ఉంటారు కానండి. ఆదివారాల్లో అభిషేకాలు దర్శనాలు అవి ఎక్కువగా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మంగళవారాలు ఏంటంటే అండి నాగదోషాలు అందుంటాయి చూడండి, వాళ్ళైతే వచ్చి పూజ చేసుకుంటారండి ఇక్కడ. ఇంకా నిన్న ఇవాళ పండగ కనుక కొంచెం రద్దీ అయితే ఫుల్గానే ఉన్నారండి. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తే కనుక సంతాన ప్రాప్తి కానీ ఏదైనా నాగదోషాలు ఉన్న వాళ్ళకు నాగదోషాలు పోతాయి, సంతాన ప్రాప్తి కలగని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. నిజంగా అండి నిజస్వరూపమైన కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి మాకు ఇంట్లో జరిగాయి కనుక అనుభవాలతోనే నేను చెప్తున్నాను. ఎవరైనా ఎక్కడైనా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళండి, నాగదోషాలు పోతాయి, అంతేకాకుండా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల ఫుల్ రద్దీ చూశారు కదండి, అసలు నిలబడుకోనికి ప్లేస్ లేదు, కానీ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అమ్ముకు చాలా బాగా దర్శనం చేయించాము. తర్వాత స్వామివారిని తాకి మొక్కుకొని వచ్చామండి. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెంగా షాపింగ్ చేస్తుంటాం కదండి, ఇక్కడైతే నాకు చూడగానే గాజులు బాగా నచ్చాయి అనమాట. పైగా శ్రావణ మాసం కదా అని చెప్పేసి అమ్ముకు ఒక 2 డజన్లు నాకు ఒక 3 డజన్లు గాజులు తీసుకునేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము. నిన్న పుట్ట దగ్గర దర్శనం సరిగా అవ్వకపోయినా కానండి ఇక్కడ మాత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మాకు చాలా బాగా అనుగ్రహించాడు. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇంకా మనస్ఫూర్తిగా ఆయన దర్శించుకున్న తర్వాత స్వామి నీ అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇంకా ఇంటికైతే వచ్చాము. మాకు నంద్యాల నుంచి 1/2 అవర్ వెళ్ళడానికి 1/2 అవర్ రావడానికి అండి. తర్వాత ఇంకా దర్శనం కూడా ఒక 1/2 అవర్లో అయిపోయింది. డైరెక్ట్గానే వెళ్ళాం కనుక ఇంకా మధ్యాహ్నం లంచ్ అంటూ ఏం చేయలేదండి. 12-12:30 ఇంటికి వచ్చేసాము. అదండి నాగుల చవితి రోజు మీద జరిగిన ఇన్సిడెంట్స్ తో సడన్ గా మేము గుడికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఇంట్లో కూడా ఎప్పుడన్నా ఇలాంటి సన్నివేశాలు ఎదురయ్యాయని తప్పకుండా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.